వైట్ రైస్లోకి అయినా, సాంబారు రసంలోకి సైడ్ డిష్గా అయినా, లేదంటే ఓ సాయంత్రం పూట ఫ్యామిలీ అందరూ చక్కగా కూర్చొని ఒక మంచి స్టార్టర్ని ఎంజాయ్ చేయాలన్నా ఈ దేశీ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. దేశీ చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దాము. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి నేను. మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనము కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటాము. ఆ తర్వాత తగినంత పసుపు అండ్ 1 పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ 1 హాఫ్ చెక్క నిమ్మరసం అనమాట. ఇంకో హాఫ్ చెక్క అలా ఉంచేసేయండి, మనం లాస్ట్లో యూస్ చేస్తాము. ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకొని 1 గంట సేపు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ అనేది చేసుకోవాల్సిందే. ఈ కర్రీ మనము రైస్తో తినొచ్చు, లేదంటే రసము సాంబార్లోకి సైడ్ డిష్గా తినొచ్చు, లేదు అంటే ఒక మంచి స్టార్టర్గా కూడా తీసుకోవచ్చు అనమాట. అంత రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా సింపుల్ అనమాట. కర్రీకి కావాల్సిన మసాలా చేసుకుందామండి. ఇప్పుడు నేను దాల్చిన చెక్క, లవంగాయలు, ఇలాచి, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా వేయాలి. సో నాకు ప్రెజెంట్ ధనియాలు మొన్ననే నేను ధనియా పౌడర్ చేశాను. సో అందుకని ధనియాలు వేయలేదు, ధనియా పౌడర్ లాస్ట్లో యాడ్ చేశాను. మీరైతే ధనియాలు కూడా వేసుకొని వేయించుకోండి 2 స్పూన్లు. సో ఇవన్నీ కూడా చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల్లో అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. సో మనము బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అండి తయారీ విధానము మిగతా చికెన్ కర్రీతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఫ్రైడ్ ఆనియన్సే చేసుకోవాలి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆనియన్స్ని చక్కగా రెడ్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ గట్టిగా నొక్కి పెట్టేసి ఆయిల్ అంతా రాకుండా మనము ఆనియన్స్ని మాత్రమే తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో గంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ అయితే హైలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని ఆ చికెన్ని టాస్ చేసుకుంటూ మనం ఎగరేసుకుంటూ కలుపుకోవాలన్నమాట, గరిటె పెట్టకుండా. సో హైలోనే ఉంచి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం హైలోనే పెట్టి ఇదిగోండి ఈ విధంగా టాస్ చేసుకోవాలి. ఆ చికెన్కి ఒక పక్క చూసారా బ్రౌనిష్గా వచ్చింది, ఆ కలర్లోకి మారేంత వరకు మనము టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోకి ఇందాక మనము వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకుని దాంట్లో 1 హాఫ్ కప్పు బీట్ చేసిన పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా ఈ పెరుగంతా కూడా బాగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకునండి మూత పెట్టేసి 1 పావు గంట సేపు అలా వదిలేసేయాలన్నమాట. ఆ పెరుగులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ చికెన్ అంతా కూడా మనకి చక్కగా మెత్తగా కుక్ అవుతుంది. నేను ఈ కర్రీ లాస్ట్ సండే చేశానండి. నేను ఇది పెరిగేసాక చక్కగా స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసి వచ్చేసరికి చికెన్ చక్కగా మూత తీసి చూసేసరికి మంచిగా కుక్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి ఉందనమాట. సో ఇదిగోండి ఇలా ఉంది నేను స్నానం చేసి వచ్చేసరికి. సో చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందాక మసాలాలు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా కచ్చా పచ్చాగానే చేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు పౌడర్ ఎక్కువేమవుదు, మొత్తం అంతా పౌడర్ వేసేసేయండి. సో ఈ పౌడర్లోనే రుచి అంతా ఉంటుందండి. దేశీ చికెన్ ఫ్రై అంటే మరి మామూలుగా ఉంటుందేంటి, చూసారా పౌడర్ వేయంగానే డిష్ కలరే మారిపోయింది. ఇప్పుడు దాంట్లోనే 1 స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని క్రాస్గా కట్ చేసుకుని వేసేసుకోండి డైరెక్ట్గా. అండ్ ఒకసారి మొత్తం అంతా టాస్ చేసేసేయండి. మనం కారం కేవలం 1 స్పూనే వేసాము ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మనము మసాలా ఫ్రై చేసినప్పుడు మిరపకాయలు వేసాం కదా, ఆ కారం ఈ కారం సరిపోతుందన్నమాట. సో చక్కగా
ఆ మసాలా అంతా కోట్ అయిపోయి ముక్కలంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఫస్ట్ మనం ఒక చెక్క పిండాం కదా, మిగిలిన చెక్క ఇప్పుడు పిండుతాం అనమాట. ఆ నిమ్మరసం కూడా పిండేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తినేయటమే అనమాట. అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత రుచిగా, ఎంత బాగుందంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా దేశీ స్టైల్ చికెన్ ఫ్రై ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందబ్బా. చూడండి, ఆ ఉల్లిపాయ ఉంది కదా, ఆ ఉల్లిపాయతో మనము అన్నంలో కూడా కలుస్తుంది. అలాగే చక్కగా సైడ్ డిష్గాను బాగుంటుంది, స్టార్టర్ లాగాను ఉంటుంది. అసలు పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి, అందరికీ కూడా చక్కగా నచ్చే డిష్ అనమాట. సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. సో అంత చాలా చాలా బాగుందనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో కర్రీ చూస్తుంటే చాలా చాలా టెంప్టింగ్గా ఉందండి. సో నాకు రైస్ అయితే అవ్వలేదు ఇంకా. సో అందుకని ముక్కలు తినేద్దాం, ఈ లోపని ముక్కలు తింటున్నాను. అసలు చాలా బాగుందండి రియల్లీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఇదిగోండి, నేను మిరపకాయ కూడా కొరుకుతున్నాను చూడండి. ఐఎమ్ ఏ గుడ్ స్పైసీ లవర్. సో చాలా చాలా ఎమ్మీగా ఉంది. ఆ ఫ్లేవర్ ఏంటి అదంతా బాగుందనమాట. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అనమాట. సో చాలా తింటుంటే అలా వెళ్ళిపోతున్నాయి ముక్కలు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.